ఇంగ్లాండ్ నుండి వచ్చిన ఒక అద్భుతమైన కథకు స్వాగతం. అడవులు, పల్లెలు, సాహసం నిండిన ఈ కథ మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. రోబిన్ హూడ్ కథల సమాహారంలో భాగమైన రోబిన్ ది బట్చర్ ఒకటి కథ ప్రారంభమవుతుంది. మనం కథ ప్రారంభిద్దాం. పాత పాత్రలు బాగు చేసుకుంటూ జీవనం సాగించే స్లై అనే టింకర్ రాబిన్ నాయకత్వంలోని బృందంలో చేరాక చాలా రోజుల వరకు వారికి ఏ ప్రమాదకరమైన సంఘటనలు ఎదురవ్వలేదు. షేరుడ్ అడవి అంతా ప్రశాంతంగా ఉంది. నాటింగ్హామ్ నుంచి షెరీఫ్ కానీ బిషప్ కానీ రాబిన్ అతని మనుషుల్ని పట్టుకోవడానికి ఏ ప్రయత్నమూ చేయలేదు. ఎవరూ తమను పట్టుకోవడానికి రావడం లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆట విడుపుగా ఉన్నారు. వాళ్ళు పగలంతా వేటలో కాలక్షేపం చేసేవారు. బాగా బలిసి ఆరోగ్యంగా ఉన్న జింకలను వేటాడి రాత్రిపూట చక్కని రుచికరమైన భోజనం తయారు చేసుకుంటున్నారు. కొంచెం మరమ్మత్తుకు వచ్చిన విల్లులు బాణాలను బాగు చేసుకుంటున్నారు. రాత్రయ్యేసరికి వెచ్చగా దుప్పట్లు కప్పుకొని నిద్రపోతున్నారు. ఈ విధంగా వారి జీవితం కులాసాగా సాగిపోతోంది. రోజులిలా ప్రశాంతంగా గడవడం రాబిన్కి నచ్చడం లేదు. అతనికి ఎప్పుడూ ఏదో ఒక సరదా సంఘటన కానీ సాహసం కానీ ఉండాలి. ఏం చెయ్యాలా అనుకుంటూ సర్లే నాటింగ్హామ్కి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూసొద్దాం అనుకున్నాడు. కాని లిటిల్ జాన్కి గాని ఇంకెవరికైనా గాని చెప్తే వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తారు. నాటింగ్హామ్కి వెళ్తే ప్రమాదమని అసలు వెళ్ళనీయరని రాబిన్కి తెలుసు. అందుకని ఒకరోజు ఎవ్వరికీ చెప్పకుండా నాటింగ్హామ్కి బయలుదేరాడు. తను మామూలుగా ఎప్పుడు వేసుకునే ఆలివ్ ఆకుపచ్చ దుస్తులు కాకుండా కొంచెం ముదురు గోధుమ రంగులో ఉన్న బట్టలు వేసుకున్నాడు. నాటింగ్హామ్లో ఉన్న వర్తకులు అదే రంగు బట్టలు వేసుకుంటారు కాబట్టి ఇతన్ని కూడా ఎవరో వర్తకుడే అనుకుంటారు కానీ ప్రత్యేకంగా పట్టి చూడరు. అందుకని ఆ రంగు దుస్తులెంచుకున్నాడు రాబిన్. అడవిని దాటి ఊరు దారి పట్టాడు. సరిగ్గా 4 రోడ్ల కూడలి దగ్గరకు చేరుకున్నాడు. ఎదురుదారి మీదుగా ఒక మాంసం అమ్మే వ్యక్తి రావడం కనబడింది రాబిన్కి. అతను భుజాల మీద 2 వైపులా బరువుగా ఉన్న మాంసం మూటలు వేసుకొని పక్కనే గుర్రాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. అతన్ని చూడగానే రాబిన్కి చటుక్కున ఒక ఆలోచన వచ్చింది. అతన్ని ఎలాగో అలాగా బోల్తా కొట్టించి అతనితో పాటు వెళ్ళిపోతే తనని కూడా మాంసం అమ్మేవాడని అనుకుంటారు. సులభంగా ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఆ ఆలోచనతోనే ఆ వ్యక్తికి ఎదురెళ్లాడు రాబిన్. శుభోదయం, ఇంత చక్కని రోజున మీరు ఎక్కడికి బయలుదేరారు అని చాలా మర్యాదగా అడిగాడు. శుభోదయం, నేను మాంసం వ్యాపారం చేస్తాను. నాటింగ్హామ్కి వెళ్తున్నాను ఈ మాంసం అమ్మడానికి, ఆ వ్యక్తి జవాబిచ్చాడు. ఓహో అవునా, నాకు కూడా మాంసం అమ్మాలంటే గొప్ప సరదా. ఏదో ఒకరోజు ఆ పని చేయాలని నా ఆశ. పోనీ ఒక పని చేయకూడదు? ఎలాగో మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా, మీరివన్నీ నాకు అమ్మేయండి, నేను కొనుక్కుంటాను. నేను వీటిని తీసుకుపోయి నాటింగ్హామ్లో అమ్ముకుంటాను. మీరు ఎండలో ఎక్కువసేపు ఉండక్కర్లేదు అన్నాడు రాబిన్. ఏమిటమ్మాలి? కుతూహలంగా అడిగాడు అవతల వ్యక్తి. మీ గుర్రం, మాంసం ఉంచిన డబ్బాలు, మీకు వీటన్నిటికీ కలిపి ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఇస్తాను. ఇవన్నీ నీకు ఇవ్వాలంటే 4 పౌండ్లవుతుంది. ఇష్టమైతే తీసుకో. వ్యాపారి ఎందుకు వెంటనే ఒప్పుకున్నాడంటే అతనికి కూడా రాబిన్ ఆలోచన నచ్చింది. ఇవన్నీ ఇక్కడే ఏదో ఒక మంచి ధరకు అమ్మేస్తే ఎండలో అక్కడ పడి ఉండక్కర్లేదు. ఇక్కడి నుంచి ఇటే ఇంటికి పోవచ్చు. డబ్బులు ఎలా వస్తేనేమి, రావడం ముఖ్యం అనుకున్నాడు. 4 పౌండ్లంటే రాబిన్కి ఒక లెక్కలోది కాదు. వెంటనే అతను తన పర్స్ తీసి 4 పౌండ్లు లెక్క పెట్టి అతని చేతిలో పెట్టాడు. ఆ వ్యక్తి వెంటనే బేరం కుదిరినందుకు సంతోషించాడు. గుర్రంతో సహా తన దగ్గర ఉన్న అన్నిటినీ రాబిన్కి ఇచ్చేసి డబ్బు తీసుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు. రాబిన్ మెల్లగా గుర్రాన్ని నడిపించుకుంటూ నాటింగ్హామ్ వైపు నడక సాగించాడు. మెల్లగా ఊళ్ళోకి ప్రవేశించాడు. కాని ఎవరూ అతన్ని అంత పట్టి చూడలేదు. అందరిలాగే ఎవరో మాంసం అమ్ముకునే వ్యక్తి వచ్చాడని అనుకున్నారు. అంచేత ఎవరూ అతన్ని గుర్తుపట్టలేదు. ఈ వేషంలో ఎవరూ తనను గుర్తుపట్టలేదని గ్రహించిన రాబిన్కి సంతోషం కలిగింది. చిన్నగా నవ్వుకుంటూ మాంసం దుకాణాల వరుస వైపు నడిచాడు. అక్కడ ఖాళీగా ఉన్న ఒక చోటు చూసుకొని తన దగ్గర ఉన్న మాంసాన్ని అందరికీ కనబడేలాగా అమర్చాడు. ఇంతలో తోటి వ్యాపారులు జనాన్ని తమ దగ్గర మాంసం కొనమని పిలుస్తూ ఉన్నారు.
తాజా మాంసం బాబు, రుచికరమైన మాంసం, రండి రండి, ఒక్కసారి రుచి చూడండి, చాలా చౌకగా దొరుకుతోంది, ఇంకా కొంచెమే మిగిలింది, రండి అంటూ రకరకాల అరుపులతో జనం దృష్టి తమపై పడేలా అరుస్తున్నాడు. ఇది విన్న రాబిన్ తను కూడా అలాగే అరవడం మొదలుపెట్టాడు. అయితే మాంసం ఏ ధరకు అమ్మాలో అతను ఆ వ్యాపారి దగ్గర తెలుసుకోవడం మర్చిపోయాడు. అంచేత ఆ మాంసాన్ని ఒక పెన్నికే అమ్మడం మొదలుపెట్టాడు. అయితే పక్క వర్తకులేమో 3 పెన్నీలకు అమ్ముతున్నారు. రాబిన్ చాలా చౌకగా అమ్మడం చూసి ప్రజలు మిగిలిన దుకాణాలను వదిలేసి రాబిన్ దుకాణం దగ్గర కిక్కిరిసిపోయారు. మిగిలిన వాళ్ళ దగ్గరకు ఒక్కరు కూడా వెళ్ళలేదు. వాళ్ళ సరుకంతా అమ్ముడవకుండా అలాగే ఉండిపోయింది. వీడెవడు కొత్తగా వచ్చాడు? వర్తకులందరూ ఒకరికొకరు ప్రశ్న వేసుకున్నారు. అతను ఎవరో, ఎక్కడ్నుంచొచ్చాడో వాళ్ళకి ఏమీ తెలియడం లేదు. వీడెవడో కాని మన వ్యాపారాన్ని నాశనం చేసేలా ఉన్నాడు. అంత చౌకగా అమ్ముతున్నాడు, ఇంకా మన దగ్గరికి ఎవరొస్తారు కొనడానికి అని బాధపడ్డారు. అందులో కొంతమంది కొంచెం ధర తగ్గించి అమ్మారు. కాని రాబిన్లాగా మరి అంత చౌకగా అమ్మడం వాళ్ళకి కుదరలేదు. దాంతో ఎవరూ వాళ్ళ దుకాణాలకు వెళ్ళలేదు. వీడికి డబ్బు బాగా ఉన్నట్టుంది, కష్టపడకుండా వచ్చిన డబ్బు అనుకుంటాను, అందుకే ఇలా వృధా చేస్తున్నాడు అనుకున్నారు. వీడు ఇదంతా ఎక్కడో దొంగతనం చేసుంటాడు, అందుకే చౌకగా అమ్మగలుగుతున్నాడు అని ఇంకొకడన్నాడు. కాదు కాదు, అతను ఎవరితోనైనా పందెం కట్టి ఉంటాడు, అందరికన్నా తొందరగా అమ్మేస్తానని, అందుకే తక్కువ ధరకు అమ్మేస్తున్నాడు ఇంకొంతమంది అనుకున్నారు. ఇతనెవరో కనుక్కోవాలి ముందు. ఓ పని చేద్దాం, ఇవాళ షరీఫ్ ఇంట్లో విందు భోజనం ఉంది కదా, ఇతన్ని కూడా మనతో పాటు రమ్మని పిలుద్దాం, అప్పుడు ఇతనెవరో తెలుస్తుంది అన్నారు. ఇలా చెప్పిన వ్యక్తి రాబిన్ వద్దకు వెళ్ళి, అబ్బాయి, మనమందరం ఒకే వృత్తిలో ఉన్నాం, రోజూ ఇక్కడే కలవాల్సిన వాళ్ళం, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే బాగుంటుంది. ఇవాళ షరీఫ్ గారు మనలాంటి వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేశారు, మేమందరం వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో పాటు రావచ్చు గదా అని అడిగాడు. రాబిన్కి కావలసినది కూడా అదే. పైగా షరీఫ్ లాంటి వాళ్లను ఒక ఆట ఆడించడం అంటే అతనికి గొప్ప సరదా కూడా కదా, అందుకని వెంటనే ఒప్పుకున్నాడు. అందరి దగ్గర సరుకు అమ్ముడుపోయాక వాళ్ళందరూ కలిసి షరీఫ్ ఇంటికి వెళ్లారు. రాబిన్ కూడా వాళ్లతో కలిసి అక్కడికి వెళ్ళాడు. పైగా తన అదృష్టానికి తనే ముచ్చటపడ్డాడు. షరీఫ్ ఏమంత తెలివైనవాడు కాదు, అతన్ని తేలికగా బోల్తా కొట్టించవచ్చు. షరీఫ్ భోజనాల బల్ల దగ్గర ఎదురుగా కూర్చొని ఉన్నాడు. వచ్చిన వ్యాపారులందర్నీ భోజనానికి రమ్మని ఆహ్వానించాడు షరీఫ్. వాళ్ళు తినడం మొదలుపెట్టగానే పక్కనే ఉన్న ఒక వ్యక్తి షరీఫ్ చెవిలో గుసగుసలాడాడు. ఉదయం సంతలో జరిగిన విషయమంతా అతనికి చెప్పాడు. కొత్తగా వచ్చిన వ్యాపారి మాంసాన్నంతటినీ ఎలా చౌకగా అమ్మేశాడో కూడా చెప్పాడు. షరీఫ్ అతను చెప్పే కథను చాలా ఆసక్తిగా విన్నాడు. అంతా విన్నాక, ఆస్తంతా అమ్మేసి బోలెడు డబ్బు వెనకేసుకున్నాడేమో, ఏం చేయాలో తోచక ఇలా ఖర్చు పెడతాడనుకుంటా అన్నాడు. అవును, మేము కూడా అదే అనుకున్నాం అన్నాడు వ్యాపారి. షరీఫ్ ఈ కథ విన్న తర్వాత ఎక్కువ భోజనము చేయలేదు, ఎక్కువ తాగను లేదు. వచ్చిన కొత్త వ్యాపారి మీద ఓ కన్నేసి పరిశీలిస్తూ ఉన్నాడు. ఇదంతా తెలియని రాబిన్ హాయిగా తినడంలో మునిగిపోయాడు. ఇతనికి డబ్బు పట్ల ఏమాత్రం లక్ష్యం లేనివాళ్లా కనిపిస్తున్నాడు, 2 చేతులా విసిరిపారేస్తున్నాడు. ఇతన్ని నేను ఎందుకు ఉపయోగించుకోకూడదు, నేనెందుకు లాభపడకూడదు మనసులో ఆలోచిస్తున్నాడు షరీఫ్. అతని ఖజానా ఖాళీ అయిన దగ్గర్నుంచి అతను దిగులు పడుతున్నాడు. ఆ ఖజానాన్ని మళ్లీ ఎలాగైనా సంపాదించాలని కలలు కంటున్నాడు. ఆ దుర్మార్గుడు రాబిన్, అతని మనుషుల వల్ల నేను సర్వం కోల్పోయాను. ఈ కుర్రవాడి దగ్గర్నుంచి ఎక్కువ రాకపోయినా ఎంతో కొంత అయితే వస్తుంది కదా, ఈ సమయంలో నాకు రూపాయి వచ్చినా లాభమే, అలా మెల్లమెల్లగా ఖజానా అంతా నింపుతాను అనుకున్నాడు షరీఫ్. విందు పూర్తయ్యాక అతను లేచి రాబిన్ ఉన్న చోటికి వెళ్ళాడు. రాబిన్ పక్కనే కూర్చొని అతనితో తీయగా మాట్లాడడం ప్రారంభించాడు. దురాశతో ఉన్న షరీఫ్కి రాబిన్ ఎలా బుద్ధి చెప్పాడో తెలుసుకోవాలంటే తరువాత భాగం చదవాల్సిందే. అంతవరకు సెలవు. ఈ కథ మనకు నీతిని నేర్పుతుంది. అంటే ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం ఎంతో ఆనందాన్ని పొందవచ్చు. మీరు మరిన్ని కథలను అన్వేషించాలనుకుంటే ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ అప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంటుంది.
మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి, మరియు అత్యంత ఉత్తేజకరమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. మేము ప్రచురించే కొత్త కథల గురించి తాజా సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి. మీరు ఈ కథను వీక్షించినందుకు ధన్యవాదాలు.